కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ విషయంపై ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు సీనియర్ నేతలతో పాటు మైనారిటీ, ముదిరాజ్ వర్గాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది. ముదిరాజ్లకు మంత్రి పదవి ఇస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆ వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, చెప్పండి, మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ఎంతవరకు వచ్చింది? మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది? రైట్ శ్రియా, మంత్రివర్గ విస్తరణ అనేది చాలా కాలంగా ఊరిస్తూ ఉంది. అయితే ఎన్నికల కొన్ని నేపథ్యంలో ఇది కొంత వెనకబడింది. ప్రస్తుతం సీఎం కాకుండా ఇంకో 11 మంది మంత్రులు మనకి తెలంగాణలో ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకొక నలుగురు నుంచి 6 వరకు మరొక మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ కొత్త మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో చూసుకోవాల్సిన అంశాలు చాలానే కాంగ్రెస్కి సవాల్లాగా ఉన్నాయి. ఒకటి సామాజిక సమీకరణలో నేపథ్యంలో చూసుకున్నట్లయితే సీనియర్స్, అలాగే పార్టీకి ముందు వచ్చిన వాటి ఎన్నికలకు ముందు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు, అలాగే కొన్ని హామీలు తీసుకొని పార్టీలోకి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ సామాజిక సమీకరణలో కూడా అంచనా వేసుకుంటూ ఇక మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు మనకు సమాచారం అవుతుంది. త్వరలోనే మిగతా 4 లేదా 6 మంత్రి పదవులు విస్తరించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో చాలా ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు, మరికొన్ని జిల్లాల్లో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే దిశగానే ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా కేవలం 4-6 మంత్రి పదవులు అనేవి లేదా మంత్రి శాఖలు అనేవి దాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయకపోయినా ప్రస్తుతానికి మాత్రం అది మనకు ఒక పాయింట్ లాగా కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ఇప్పుడు కరీంనగర్ను చూసుకుంటే వివేక్, ఆయన గతంలో బీజేపీలో ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి ముందే ఆయన ఒక హామీ తీసుకుని మంత్రి పదవికి సంబంధించినటువంటి హామీ తీసుకునే వచ్చారు అనే ఒక ప్రచారం ఉంది. వివేక్కు సంబంధించి చెన్నూరు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఇప్పుడు వివేక్ ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు వినిపిస్తూ ఉంది. ఆయన కొడుకు గడ్డం వంశీ కూడా రీసెంట్గా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలిచాడు. అలాగే వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన వినోద్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలం ఉన్నటువంటి ఫ్యామిలీగా ఉంది కాబట్టి వివేక్కి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అదే జిల్లాకు సంబంధించి మంచిర్యాల నుంచి ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈ ఇద్దరిలో చూసుకుంటే ఖచ్చితంగా వివేక్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మనకి బలంగా వినిపిస్తుంది. అలాగే మక్తల్ నుంచి గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముదిరాజులకి సరైనటువంటి స్థానం కల్పిస్తాను, ముదిరాజులకు సంబంధించి ఒక న్యాయం చేస్తాను, వాళ్ళకు మంత్రి పదవి కేటాయిస్తానని చెప్పాడు. దానికి సంబంధించి మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పర్సన్కి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈసారి ఖచ్చితంగా ఆయన పేరు ముందు వరుసలో ఉంటుందని కూడా మనకు వినిపిస్తూ ఉంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి గతంలో ఒక బీజేపీలోకి వెళ్ళాడు. ఆయన బీజేపీ నుంచి అక్కడ మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత వెంకటరెడ్డి కొనసాగుతూ ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం, వెంకటరెడ్డి కొనసాగే నేపథ్యంలో చివరికి కాంగ్రెస్కు ఒక ఊపొచ్చిన తరుణంలో మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి తిరిగి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దానికంటే ముందే ఆయన కూడా తనకు మంత్రి పదవి కావాలి, ఆ మేరకు హామీ తీసుకునే ఇక్కడికి వస్తానని చెప్పినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఆ మేరకు రాజగోపాల్ రెడ్డి కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఒకే కుటుంబానికి సంబంధించి వీళ్ళకి రాజగోపాల్ రెడ్డి కూడా ఒక అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రీసెంట్గా భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అక్కడ అభ్యర్థిని గెలిపించుకొని తన కెపాసిటీ ఏంటో చూపించారు కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న వాళ్ళలో ముందులో ఉన్నాడు. ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒక మైనార్టీలకు సంబంధించి ఇప్పటి వరకు మైనార్టీలకు పెద్దగా ప్రాతినిధ్యం లేదు ఈ మంత్రివర్గ కూర్పులో. అంచేత ఒక మైనార్టీతో పాటు మరొక ఎస్టీ అభ్యర్థికి కూడా ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మనకు. ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్రివర్గ విస్తరణ అనేది కాంగ్రెస్కి ముందు నుంచి ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ప్రకారమే ఉన్నప్పటికీ కూడా కొంచెం మారినటువంటి సమీకరణాలు లేదా కొంతమందికి చివరిగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి కొంత హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన అందరికీ మంత్రి పదవులు దక్కినా దక్కకపోయినా వాళ్ళందరికీ రకరకాలుగా ఇతర విధాలుగా న్యాయం చేసే దిశగా కూడా వీళ్ళు కసరత్తు చేశారు. అలాగే సీనియర్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు చాలా కాలంగా పార్టీని అంటు పెట్టుకున్నటువంటి సీనియర్స్ కూడా న్యాయం జరిగేలాగా చూస్తామన్నారు. ఆ సీనియర్స్ సంబంధించి కూడా ఒక ఇద్దరు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్స్ కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈసారి విస్తరణలో ఎన్ని శాఖలు కేటాయిస్తారో ఆ శాఖలను బట్టి ఎంతమందికి మంత్రి పదవులు దక్కుతాయనేది ఒక డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ అనే ఒక
ఇది ఖచ్చితంగా త్వరలో జరగబోతోంది. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళందరికీ మ్యాక్సిమం మినిస్ట్రీ రావచ్చు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు శ్రేయ.